నమస్తే. మనకేంటంటే 2025, 29 మార్చికి సాటర్న్ మీనరాశిలోకి ట్రాన్సిట్ అయ్యారు. సో, కాబట్టి కొన్ని రాసులకి ఏలినాటి శని నడుస్తుంది. అవి ఏ ఏ రాసులు అంటే మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది. కుంభరాశికి, మీనరాశికి ఏలినాటి శని ప్రస్తుతం నడుస్తుంది. మరి అర్ధాష్టమ శని ధనుసు రాశికి, అష్టమ శని సింహరాశికి నడుస్తుందన్నమాట. అయితే ఈ సాటర్న్ ట్రాన్సిట్ అన్నది మనకి 2.5 ఇయర్ ఉంటుందన్నమాట. 2.5 ఇయర్ అంటే 2025, 29 మార్చ్ నుంచి 3rd జూన్ 2027 వరకు ఈ ట్రాన్సిట్ శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తారు. సో ఇలా సంచరించినప్పుడు ఏ ఏ రాశులకు ఎలా ఉంటుంది, ట్రాన్సిట్ ఫలితాలు అన్నవి ఎలా ఉంటాయి అన్న విషయాలన్నవి తెలుసుకుందాం. అయితే చాలా వరకు ఆస్ట్రాలజీ పరంగా సాటర్న్ ట్రాన్సిట్ ఫలితాలు చెప్పే ముందు అష్టకవర్గం అని చెప్పి అది కూడా పరిశీలిస్తూ ఉంటాము. అక్కడ ఉండే బిందువుల బట్టి కూడా సాటర్న్ యొక్క స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది అండ్ అలాగే ఈ సాటర్న్ ట్రాన్సిట్లో కొన్ని మంత్స్లో వక్రగతిలో కూడా సాటర్న్ రెట్రోగేషన్ స్టేజ్ కూడా సాటర్న్కి ఉంటుంది. సో అటువంటి రెట్రోగేషన్ స్టేజ్ అన్నది ఏంటి అంటే 2025లో మనకి నవంబర్ ఆల్మోస్ట్ జూలై టు నవంబర్ మధ్యలో ఆయన రెట్రోగేట్ అవుతారు. 2026లో ఆగస్ట్ టు డిసెంబర్ మధ్యలో మళ్ళీ రెట్రాగేట్ అవుతారు సాటర్న్. సో ఈ రెట్రాగేషన్ స్టేజ్లో కూడా కొన్ని రిజల్ట్స్ అన్నవి ఉంటూ ఉంటాయన్నమాట రాసులకు. సో రెట్రాగేషన్ స్టేజ్లో రిజల్ట్స్ని ఎలా చెప్తాము అంటే కర్మ అన్నది ఎక్కువ ఉంటే రాసులకు జాతకరీత్యా రెట్రాగేషన్ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నవి అరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట రాసులకి. సో పర్టికులర్గా ఈ రెట్రాగేషన్ స్టేజ్లో ఈ రాశికి ఈ రిజల్టే వస్తాయి అని స్టేబుల్గా చెప్పడానికి అనేది ఉండదు. సో అష్టకవర్గు దీన్ని బట్టి చూస్తే బిందువులు 1, 2, 0, 1, 2 బిందువులు ఉంటే కొంత స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం అండ్ 3, 4 ఈ బిందువులు ఉంటే న్యూట్రల్ రిజల్ట్స్. తర్వాత 5, 6, 7, 8 ఉంటే మోస్ట్ స్ట్రెంగ్త్ ఆన్గా ఉండడానికి శని భగవానుడు హారోస్కోప్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు స్టార్టింగ్ మేషరాశి వారికి ట్రాన్సిట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి తీసుకున్నట్టయితే ఈ ట్రాన్సిట్లో శారీరక శ్రమ ఉండొచ్చు అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అన్నది అంతగా మనకి కనిపించదు. బట్ ఏదైతే వర్క్ చేస్తారో మేషరాశి వారు ఆ వర్క్ అన్నది ప్రెషర్గా ఉంటుంది అనమాట, ప్రెషర్సమ్గా ఉంటుంది ఆ వర్క్. కానీ రిజల్ట్స్ అన్నవి కానీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కానీ అంత గ్రోత్గా అనిపించదు అనమాట. తర్వాత థింగ్స్ ఎలా ఉంటాయి అంటే సొసైటీలో అంత పీపుల్ అందరూ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, నైబర్స్ కానీ అండ్ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ వీళ్ళతోని కొంచెం అంత గుడ్ రిలేషన్స్ అనిపించవు. ఈ 2.5 ఇయర్లో కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్గా అనిపించవు. అండ్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే చాలా స్లోగా, పార్ట్నర్షిప్లో వెళ్ళినా సోలో బిజినెస్లో వెళ్ళినా చాలా స్లోగా ఉంటుందన్నమాట. బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు కానీ రిజల్ట్స్ అంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టు మేషరాశి వారికి అనిపించవు. తర్వాత కెరియర్లో కూడా ప్రమోషన్స్ వాట్ ఇట్ మేబీ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి అంత గ్రోత్ అనిపించదు, కానీ స్టేబుల్గానే ఉంటారు, హార్డ్ వర్కింగ్ చేస్తారు. ఇట్లా కొంచెం హెల్త్ రీత్యా కూడా స్లైట్ ఇబ్బందులు ఉంటాయి. హెల్త్ రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి యూజువల్గా అంటే బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, అలసట ఎక్కువ ఉండొచ్చు, టైంకి ఫుడ్ తీసుకోలేకపోవచ్చు, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయడానికి మేషరాశి వారు అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ ట్రాన్సిట్ టైంలో. ఇట్లా ఉండేటప్పుడు పరిహారాలు ఏం పాటించాలి అంటే ఎక్కువ ఏదైనా దానాలు చేయటం లాంటివి చేసినట్టయితే, ఎప్పుడైతే దానం చేస్తామో సాటర్డేస్ కానీ అట్లా శని త్రయోదశి అలా వచ్చినప్పుడు అప్పుడు చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు ముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి మేషరాశి వారికి. అండ్ నెక్స్ట్ రాశి ఏంటి అంటే వృషభ రాశి. సో వృషభ రాశికి ఈ 2.5 ఇయర్ ట్రాన్సిట్ టైము, సాటర్న్ ట్రాన్సిట్ టైంలో సో ఎలా ఉంటుంది అంటే కొంత ఎకనామికల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది వృషభ రాశి వారికి. తర్వాత ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి
స్లోగా స్టార్ట్ అయినా కూడా గ్రోత్ అన్నది 2025 నుంచి స్టార్ట్ చేస్తే 26 మిడిల్ నుంచి కొంచెం గ్రోత్ కనబడుతుంది. తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో స్లైట్లీ ప్రాఫిట్స్ కనిపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా తర్వాత దూరమైన బంధువులు కానీ తర్వాత దూరమైన రిలేషన్స్ ఏమన్నా ఉంటే ఈ టైంలో కొంచెం దగ్గర అయ్యే అవకాశం, అపార్థం చేసుకోబడి దూరమైన వాళ్ళందరూ కూడా ఈ టైంలో దగ్గర అవుతారు. అండ్ జాబ్కి కూడా కొంచెం ఆపర్చునిటీస్ అన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసెస్లో కూడా కొంత సక్సెస్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ వృషభ రాశి వారికి ఉంటాయన్నమాట. సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి జూలై టు నవంబర్ 2025 రెట్రోగేషన్ స్టేజ్ అన్నది కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అగైన్ మనం చెప్పుకున్నాం కదా, ఆగస్ట్ టు డిసెంబర్ 2026 రెట్రోగేషన్ అయి ఉంటారు సాటర్న్. ఆ టైంలో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎవరి హారోస్కోప్ వాళ్ళు ఇండివిజువల్గా మళ్ళీ కర్మ బేస్తోనే రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఇది జనరల్గా చెప్పే ఇన్ఫర్మేషన్. ఇలా ఉంటుంది వృషభ రాశి వారికి. నెక్స్ట్ రాశి ఏంటంటే మిథున రాశి. మిథున రాశి వారికి ట్రాన్సిట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే, చాలా వరకు మిథున రాశి వారు అన్ని వర్క్స్ అవుతాయి. అంటే ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేదంటే జాబ్ సర్చింగ్ అయినా, అదర్వైజ్ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, మ్యారేజ్ అలయన్స్ ఏదైనా చూస్తున్నా, అవన్నీ కూడా ఈ 2.5 ఇయర్లో సక్సెస్ అవుతాయి. బట్ స్లోగా అవుతాయి, స్లోగా స్టడీగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అండ్ రెట్రోగేషన్ టైంలో కూడా, సాటర్న్ రెట్రోగేషన్ టైంలో కూడా కొంచెం ఒత్తిడి అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏదైనా రిజల్ట్ అనేది వస్తుంది బట్ స్లోగా, అంటే వచ్చినట్టు కూడా అనిపించదు, చాలా స్లోగా అనిపిస్తుంది. ప్రత్యేకించి ఏంటి, మిథున రాశి వారు కెరియర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫోకస్ చేయడం అంటే జాగ్రత్తగా ఉండడం. ఏమాత్రం కెరియర్లో ఒత్తిడి ఉన్నా, ఇబ్బంది ఉన్నా జాబ్ని లీవ్ చేసి ఇంకో దానికి వెళ్ళిపోవడం కానీ, బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా బిజినెస్ని వదిలివేయడం కానీ, ఈ బిజినెస్ని వదిలివేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ మిథున రాశికి అరైజ్ అవుతాయి. అండ్ ఎవరైతే రిలేషన్స్ ఉంటారో సోదర సోదరీమణులు, వాళ్ళ నుంచి కొంచెం వ్యతిరేకత కూడా ఎదురవుతుంది మిథున రాశి వారికి ఈ ట్రాన్సిట్ టైంలో. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. జాగ్రత్తగానే అడుగులు వేయాలన్నమాట. ఏది మీరు కొంచెము అగ్రెసివ్గా అలా వెళ్ళినా కూడా థింగ్స్ అన్నీ కూడా నెగిటివ్ అయిపోతాయి. ఎందుకంటే స్లో మూమెంట్లో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మిథున రాశి వారికి. కాబట్టి ఆ విషయాల్లో మిథున రాశి వారు చాలా కేర్ తీసుకోవాలి. యూజువల్గా ఏం చేయాలి పరిహారాలు అంటే, శనివారాలు కొంచెం హనుమాన్ చాలీసా వినడం, ఇలాంటి పరిహారాలు చేస్తే ఉపశమనం ఉంటుంది మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి మరి ఈ 2.5 ఇయర్ సాటర్న్ ట్రాన్సిట్ టైం అనేది ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారు చెప్పాలంటే చాలా 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 కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. బికాజ్ బంధువైరం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత విషయాన్ని గ్రహించలేకపోతారు. వాళ్ళు మీరు రాంగ్లో వెళ్తున్నారా, లేకపోతే మీ మాటలు ఎవరినైనా హర్ట్ చేస్తున్నా, ఎంతసేపు మీ యొక్క పెయిన్ గురించే మీరు ఆలోచించే స్టేజ్లో ఉంటారు. ఈ పెయిన్ వల్ల ఎవరిని ఇబ్బంది పడుతున్నారు అన్నది అంతగా గుర్తించే స్టేజ్లో ఉండరు కర్కాటక రాశి వారు. బికాజ్ అట్లా ఉంటుంది అన్నట్టు. మాటలు కూడా కొంచెం కరుకుగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత తండ్రి సంబంధమైన బంధువులతో కొంచెం విరోధాలు రావచ్చు. తండ్రి గారి ఆరోగ్య విషయాల్లో కొంచెం ఆందోళనకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు డిలే అవ్వచ్చు. తర్వాత స్టడీలో కూడా సమ్ బ్రేక్స్ రావచ్చు, సడన్ బ్రేక్స్. ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఏది చేస్తున్నా కూడా బ్రేక్స్ రావచ్చు. వర్క్ చేసే ప్లేస్లో నిందలు పడవచ్చు ఎక్కువగా. యాంటీ వర్గం అన్నది, అంటే నెగిటివ్ వర్గం మీ పైన యాక్ట్ చేయొచ్చు. బంధువుల్లో యాక్ట్ చేయొచ్చు, చేసే వర్క్ ప్లేస్లో కూడా నెగిటివ్ వర్గం ఒకటి ఉంటుంది. ఈ నెగిటివ్ వర్గం ఉన్నప్పుడు మీరు ఇంకా నెగిటివ్లో ఉంటే వాళ్ళు ఇంకా నెగిటివ్ అవుతారు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్, అదే ఇందాక చెప్పాను కదా, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది అంతగా దాంట్లో మీరు కాన్సన్ట్రేషన్గా ఉండడానికి అవకాశం ఉండదు. కర్మ ఫలితాలు అలా ఉంటాయన్నమాట. అండ్ రెట్రోగేషన్ స్టేజ్ ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఒత్తిడితోనే ఉంటారనమాట. ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ టైంలో కూడా. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, టార్చర్ పెట్టినా, ఏది పెట్టినా కూడా దాన్ని కూల్గానే డీల్ చేసుకోవాలి. మీరు అగ్రెసివ్గా వెళ్తే కోర్టు కేసులు, శత్రువులు, మానసిక అశాంతి, ధన నష్టాలు
ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి ఏంటి పరిహారము, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఎంతసేపటికి కూడా కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు, గర్వం తగ్గించుకున్నప్పుడు దీని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అండ్ రెట్రాగేషన్ స్టేజ్లో కూడా ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కర్కాటక రాశి వారికి తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. యాజ్ యూజువల్ హనుమాన్ చాలీసా పట్టించుకోవడము, కొంత దానం, పేదవారికి దానం చేయటము, మీకు తోచినంత దానం చేయటము, ఇది సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏం రాసి వస్తుందంటే సింహరాశి. సింహరాశి వారికి ట్రాన్సిట్ టైం అనేది ఎలా ఉంటుంది? సింహరాశి వారికి ఎస్పెషల్లీ ఏంటి అంటే, ఎవరైతే సింహరాశిలో ఫాస్ట్గా మనీ గెయిన్ చేయాలనే ఆలోచనలు చేస్తుంటారో వాళ్ళకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ టైంలో. ఫాస్ట్గా మనీ గెయిన్ చేసే విషయాల్లో లాటరీస్ ఉంటాయి. తర్వాత అదే అంటారు కొన్ని బెట్టింగ్ వీటిలో పార్టిసిపేట్ చేయటము, ఇట్లాంటి వాటిల్లో చాలా నెగిటివిటీ తొందరగా వస్తుందన్నమాట. తర్వాత మాటలు కూడా కొంచెం కరుకుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శారీరక అనారోగ్యం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా బ్యాక్ పెయిన్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ అలాంటివి ఎక్కువగా అరైజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఏంటి అంటే ఈ టైంలో, ఈ ట్రాన్సిట్ టైంలో చాలా వరకు సీక్రెట్స్ అన్నవి హోల్డ్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఇవి హోల్డ్ చేయడం వల్ల, ఓపెన్గా ఉండకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా సింహరాశి వారికి పెరుగుతాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడ పెరుగుతాయి? ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో ఉండొచ్చు, తర్వాత ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మిస్అండర్స్టాండింగ్స్ పెరగడం, మానసిక అశాంతి వల్ల చిల్డ్రన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా, సంతానం మీద ఫోకస్ చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. తర్వాత కెరియర్ మీద ఫోకస్ చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. తర్వాత బ్యాడ్ పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ పైన, మ్యానిపులేషన్ ఎనర్జీ ఎక్కువగా వర్క్ అవుతుందన్నమాట. ఇది రిట్రాగేషన్ టైంలో కూడా 2025లో సాటర్న్ రిట్రాగేషన్ ఇటు జూలై నుంచి నవంబర్ టైంలో ఈ మ్యానిపులేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఏది చేయకపోయినా వేరే వాళ్ళ యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ 2026లో ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యలో దీని నెగిటివ్ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి సింహరాశి వారు. కాబట్టి చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా ఏ విషయాల్లో బెటర్ ఉంటుంది సింహరాశి కంటే? క్రియేషన్, మీడియా రిలేటెడ్, క్రియేషన్ రిలేటెడ్ ఫీల్డ్స్లో క్రియేటివిటీగా వర్క్ చేసినప్పుడు ఎక్కువ గ్రోత్ అన్నది, హార్డ్ వర్కింగ్ చేసినప్పుడు, కెరియర్లోనే, జాబ్లోనే, బిజినెస్లోనే, అంటే రిజల్ట్ ఆశించకుండా హార్డ్ వర్కింగ్ చేస్తారు కదా, అప్పుడు మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రాశి ఏంటి అంటే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ ట్రాన్సిట్ టైం అన్నది ఎలా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారు కూడా పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. గ్రోత్ ఇక్కడ కూడా ఉంటుంది, బట్ స్లో అండ్ స్టడీగా ఉంటుంది. అండ్ రిలేషన్స్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడవచ్చు. ఇది ప్రేమ వ్యవహారాలు కావచ్చు, లేదా ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు. ఈ రిలేషన్స్ మధ్యలో ఏదైతే పాత ఉండిపోతాయో మైండ్లో, ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఏదో వాళ్ళ వల్ల మీకు అవమానం జరిగిందో సంథింగ్, ఏదో మాట తూలారు వాళ్ళు, బంధువులు ఫ్రెండ్స్ తూలారు, అది ఇప్పుడు ఈ టైంలో దాన్ని మీరు సీరియస్గా తీసుకుంటారనమాట. సీరియస్గా తీసుకొని వాళ్ళతో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం వల్ల రిలేషన్స్ బ్రేకప్ అవుతాయి. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా కొన్ని అపార్థాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కెరియర్ ఏదైతే జాబ్ కానీ ఏదైనా ఉందో, జాబ్ సెర్చింగ్, ఇదంతా కూడా స్లో ప్రాసెస్లో ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కన్యారాశి వారికి ఎవ్రీథింగ్ స్లోగా వెళ్తుంటుంది అనమాట. సో అండ్ రిట్రాగేషన్స్ టైంలో కూడా రిజల్ట్స్ బాగా స్లో అయిపోతాయి, స్లోగా ముందుకెళ్ళడానికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి కన్యారాశి వారికి కూడా చాలా పూజలు కానీ, దాన ధర్మాలు కానీ, అండ్ సెల్ఫ్ అథెంటిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కన్యారాశి. సో ఈ రకంగా ముందుకు వెళ్ళాలి. 2.5 yearలో సాటర్న్ ట్రాన్సిట్ అనేది ఆ ప్లేస్లో చేస్తున్నప్పుడు, ఆ హౌస్లో చేస్తున్నప్పుడు ఏ జాగ్రత్తలు అనేవి, ఏ ఏరియాస్లో అని చెప్పాను, రిలేషన్స్, కెరియరు, ఫైనాన్షియల్, బిజినెస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు సాటర్న్ ట్రాన్సిట్ తులారాశి. తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, యూజువల్గా వీళ్ళకి లీగల్ సంబంధ, అంటే న్యాయపరమైన అంశాలలో విజయం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చాలా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఛాన్సెస్ పెరుగుతాయి. అంటే వచ్చిన అవకాశాలన్నీ కూడా పాజిటివ్గా వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటే కనుక
ఈ 2.5 ఇయర్ అనేది చాలా ప్లస్గా మారుతుంది. అండ్ వివాహం ఎవరికైతే డిలే అవుతుందో ఈ 2.5 ఇయర్ సాటర్న్ ట్రాన్సిట్ టైంలో వివాహం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సంతానం ఆలస్యం అవుతున్న వాళ్ళకి కూడా కొంత సంతాన యోగాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు శత్రువుల పైన బాగా విజయం, అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోతాయి కొన్ని, శత్రువుల పైన విజయం సాధించడము, తనని తాను ప్రూవ్ చేసుకోవడము, ఇలాంటి అంశాల పట్ల శని కొంత హెల్ప్ఫుల్గా తులారాశి వారికి ఉండడానికి అవకాశం ఉంటుంది. డిపెండ్ అపాన్ ద కర్మ రిజల్ట్స్ బట్టి హారోస్కోప్లో ఈ రెట్రోగేషన్స్ టైం కూడా యోగించే అవకాశం ఉంటుంది. రెట్రోగేషన్ టైం అంటే మనకి జూలై టు నవంబర్ 2025 అండ్ 2026లో ఆగస్ట్ టు డిసెంబర్ రెట్రోగేషన్ టైం అనమాట. ఈ టైంలో కూడా సాటర్న్ అనేది యోగించడానికి అవకాశాలు ఉంటాయి, డిపెండ్ అపాన్ దేర్ కర్మ సిచ్యువేషన్స్. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రోత్ అండ్ లీగల్ సక్సెస్ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫారెన్ ఛాన్సెస్ ఉంటుంది, మ్యారేజ్, చిల్డ్రన్, ప్రాస్పెరిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నెగిటివ్ థింగ్స్ ఏంటి అంటే కొంచెం లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవడము, సో కొంచెం గర్వం పెరగడము, ఇవి కూడా నెగిటివ్ ఉంటాయి. ఆ విషయాల్లో కేర్ తీసుకోవాలి తులారాశి వారు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? సాటర్న్ ట్రాన్సిట్ 2.5 ఇయర్. వృశ్చిక రాశి వారికి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఎట్లా అంటే చాలా వరకు థాట్స్ అన్నవి నెగిటివ్గా చేంజ్ అవుతుంటాయి. దో దే ఆర్ వెరీ పాజిటివ్ అండ్ స్పిరిచువల్, థాట్స్ సడన్గా నెగిటివ్గా చేంజ్ అవ్వడము, వైరాగ్యంలోకి వెళ్ళిపోవడము, అండ్ సంతానం నుంచి కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యలో ఆటంకాలు ఏర్పడడానికి, ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఏర్పడడానికి, లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హయ్యర్ స్టడీస్లో బ్రేక్స్ వస్తాయి, హెల్త్ కండిషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రాబ్లంగా మారే అవకాశం ఉంటుంది. మనసులో ఉన్న బాధ, కమ్యూనికేషన్ ప్రాపర్గా చేయలేకపోతారు, శత్రువులు ఇంప్రూవ్ అవుతారు, ఎనిమీస్ చాలా ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత జాబ్లో బ్రేక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. వృశ్చిక రాశి వారికి ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ రిట్రాగేషన్ స్టేజ్ కూడా చాలా టఫెస్ట్గా, డిపెండ్ అపాన్ ద కర్మ రిజల్ట్స్ అని చెప్పుకున్నాం, టఫ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది రిట్రాగేషన్ టైంలో కూడా సాటర్న్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అంటే ఈ టైంలో ఇన్ని నెగిటివ్ చెప్తున్నారు మ్యామ్, పాజిటివ్ చెప్పండి అంటే ఈ టైంలో నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేస్తారు, ఎక్స్పీరియన్స్తో కొన్ని పాఠాలు నేర్చుకుంటారు, అవి లైఫ్లో చాలా ప్రాస్పరస్గా యూజ్ అవుతాయి, రిమైనింగ్ లైఫ్లో యూజ్ అవుతాయి. సో కాబట్టి వీళ్ళు కూడా కొంచెం దాన ధర్మాలు, సాటర్డే రోజు దానం చేయటము, పేదవాళ్ళకి ఈ పరిహారాలు పాటించినట్టయితే కొద్దిగా బెటర్ రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రాశి వచ్చి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. 2.5 ఇయర్లో చాలా వరకు భూమి ఏదన్నా కొనుగోలు చేసిన, ఇల్లు కట్టుకున్న, లోన్స్ బర్డెన్ అనేది చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ల్యాండ్ కొనుక్కున్న దాంట్లో మోసపోవడానికి, ఏజెంట్స్ దగ్గర మోసపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మదర్ హెల్త్ కండిషన్స్ కొంచెం ఇబ్బందికరంగా, అంటే ఆందోళనకరంగా ఉండొచ్చు. అండ్ వాహనాలపైన ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రేక్స్ ఉంటాయి, స్టడీలో బ్రేక్స్ ఉంటాయి. తర్వాత ఓవరాల్గా మ్యారిటల్ లైఫ్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది, కొంచెం పనులు చాలా స్లోగా మూవ్ అవుతాయి. తర్వాత ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా, అండ్ రిలేషన్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్స్, అండ్ కెరియర్ మధ్యలో బ్రేక్ అయిపోవడము, వేరే ఒక జాబ్ లాంగ్ టర్మ్గా చేస్తున్న జాబ్స్లో బ్రేక్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా ధనుసు రాశి వారికి ఉంటాయి. ఈ టైంలో మ్యాక్సిమం ఏంటి అంటే లెసన్స్ నేర్చుకునే టైం ఉంటుంది ధనుసు రాశి వారికి. కాబట్టి చాలా ఓర్పుతో, సహనంతో, ఇఫ్ ఇట్ ఈస్ ఏదైనా బ్రేక్ అయినా కూడా, స్టడీ కానీ, జాబ్ కానీ, రిలేషన్స్లో కానీ ఏమైనా బ్రేక్ అయినా కూడా కంగారు పడి మొత్తం అయిపోయింది అని అనుకోకుండా దాన్ని కూల్గా డీల్ చేసుకొని, పేషెన్సీగా మాట్లాడి, ఓర్పుతో, సహనంతో మనసు మార్చడానికి ట్రై చేయాలి. ఎవరి నుంచి అయితే నెగిటివిటీ వచ్చిందో వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేషన్ ద్వారా ఇలా చేసినట్టయితే ధనుసు రాశి వారికి ఒకవేళ జాబ్ పోయినా ఇమీడియట్గా డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోకుండా, ఎందుకు జాబ్ పోవాల్సి వచ్చింది, దానికి కారణమైన చుట్టూ ఉండే పరిస్థితులను అనాలిసిస్ చేసుకొని, ఒకవేళ నిజంగా పోతే మనం ఏం చేయలేము, సో నెక్స్ట్ దానికి అంతే పాజిటివ్గా మళ్ళీ ట్రై చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలాంటి థింగ్స్ ధనుసు రాశి వాళ్ళు చేసినట్టయితే ఈ సాటర్న్ ట్రాన్సిట్ టైం అంతా కూడా పాజిటివ్గా, అంటే లైక్
సమస్య వస్తే దాన్ని ఫేస్ చేసే విధంగా వాళ్ళు మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ధనుసు రాశి వారికి. అలాని పూర్తిగా యోగించదని చెప్పలేం. ఇలాంటి క్వాలిటీస్ పెంచుకుంటే యోగా దశగా కూడా మారచ్చు 2.5 year. ఎందుకంటే ఇక్కడ పేషెన్సీ కానీ ఈ థింగ్ అండ్ వ్యాపారాలు చేసేటప్పుడు కూడా ఇల్లీగల్ బిజినెస్లు అనేవి ఏది చేయకూడదు. చేస్తే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ధనుసు రాశి వారికి. ఆ విషయాల్లో కేర్ తీసుకోవాలి. మీ ఈ 2.5 yearలో కూడా కొంచెము దైవభక్తి పెంపొందించుకోవటము, తర్వాత తల్లి ఎవరైతే ఉంటారో వారిని సేవించుకోవడము, తర్వాత వృద్ధాశ్రమాలకి డొనేషన్స్ ఇవ్వడం ద్వారా కొంత పరిహారాలు అయితే ధనుసు రాశి వారికి ఉంటాయి. ఇక నెక్స్ట్ రాశి మకర రాశి. మకర రాశి వారికి 2.5 year సాటర్న్ ట్రాన్సిట్ టైంలో పాజిటివిటీ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ వీళ్ళకి ధైర్యము, పేషెన్సీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాల్లో విజయం ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. తర్వాత సొసైటీలో కొంత వాల్యూ పెరుగుతుంది. ఇవన్నీ కూడా పాజిటివిటీ ఉన్నాయి. ఈ ఈ ట్రాన్సిట్ టైంలో నెగిటివ్స్ కూడా కొన్ని ఉంటాయి. లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవటం, కొద్దిగా గర్వం పెరగడం, ఇలాంటివి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం సక్సెస్ అయ్యే అంశాలు ఉన్నప్పుడు సక్సెస్ని మనం తీసుకొని హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మళ్ళీ గర్వం పెంచుకొని సో పీపుల్తో పాత ట్రామాలన్నీ తెచ్చుకొని నెగిటివ్గా ఉండడం కరెక్ట్ ఉండదు. ఇలా చేస్తే రెట్రోగేషన్ స్టేజ్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే కర్మ మళ్ళీ మూట కట్టుకున్నాం అనుకోండి, రెట్రోగేషన్ స్టేజ్ అంటేనే కర్మని ఎక్కువ ఇచ్చే టైం. చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి. బట్ రిమైనింగ్ అన్ని విషయాలు, లీగల్ విషయాలు కానీ, ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ, బంధువుల నుంచి పాజిటివిటీ, ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ అనమాట. మకర రాశి వారికి పాజిటివ్గా 2.5 year ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే కుటుంబ పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఎక్కడైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేసినది స్ట్రక్ అయిపోతుంది. తర్వాత రెగ్యులర్గా ఈఎంఐస్ కట్టుకునే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. తర్వాత భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. శారీరక అనారోగ్యము, కంటి చూపులో ఇబ్బందులు ఇవన్నీ కూడా అరైజ్ అవుతాయి. కుటుంబంలో మానసిక అశాంతి, తర్వాత రావాల్సిన రాని బాకీలు లేకపోతే మనీ స్ట్రక్ అయిపోవడము, ఈ కుంభరాశి వారికి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ సాటర్న్ ట్రాన్సిట్ టైంలో కుంభరాశి వారు మ్యాక్సిమం పేషెన్సీగా ఉండడం, దైవ బలాన్ని పెంచుకోవడం, ఇది ఒక్కటే మార్గం, వేరే మార్గం ఏమీ లేదు. ఎందుకంటే మనీ స్ట్రక్ అప్ అవ్వడం కానీ, అధిక ఖర్చులు కానీ చేతిలో ఉండవు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రిట్రోగేషన్ స్టేజ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. పేషెన్సీతో, దైవభక్తితో, ఓర్పుతో, సహనంతో వీటన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి శని భగవానుడు అవకాశం ఇస్తారు కుంభరాశి వారికి. ఎందుకంటే సొంత రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. ఇటు కుంభరాశి కానీ మకర రాశికి కానీ యోగాన్ని ఇచ్చే రాసుల్లో మిథున, కన్య, తుల ఈ రాసులకు ఛాన్సెస్ ఇస్తారు శని భగవానులు కరెక్ట్ చేసుకోవడానికి. మిగతా వాళ్ళకి ఇవ్వరని కాదు, అందరికీ ఇస్తారు. దీంట్లో కొంచెం ఛాన్సెస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ, అవకాశాలు కూడా ఉంటాయి. సొంత రాసుల్లో ఎక్కువ ఉంటాయి కదా. సో కుంభరాశి వారికి అవకాశం ఇచ్చిన దాన్ని ప్రాపర్గా పేషెన్సీతో సరిదిద్దుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ రాశి మీనరాశి. మీనరాశికి లగ్నంలో ట్రాన్సిట్ అవుతున్నారు కాబట్టి మీనరాశి వారికి పరిణామాలు, పరిస్థితులు అసలేం అనుకూలంగా అనిపించవు. ప్రతి ఒక్కరూ కూడా డిగ్రేడ్ చేయాలి, వీళ్ళని అవమానించాలి అన్న ధోరణితో ఉంటారు. బట్ వీళ్ళు ఏం చేయాలి మీనరాశి వారు? ఏ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ దాని గురించి మీరు ఆలోచించొద్దు. మీరు మీ కష్టాన్ని కానీ, మీ సెల్ఫ్ అథెంటిసిటీని కానీ నమ్ముకొని ముందుకు వెళ్ళిపోవాలి. సో అందరివి చూస్తుంటారు ట్రాన్సిట్స్. సో నాది కూడా ట్రాన్సిట్ చూసి అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకోవద్దు. ఆస్ట్రాలజీ ఒక్కొక్కరిది ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది, డిఫరెన్సెస్ కొన్ని వస్తాయి. సో కంపేర్ చేసుకొని వాళ్ళు అక్కడ చెప్పారు ఇలా ఇలా అని అనొద్దు. సో మీనరాశి వాళ్ళకి లగ్నంలో శని సంచారం అనేది పాజిటివ్గా మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ఎందుకు అవమానించిన వాళ్ళకి దూరంగా ఉండొచ్చు, హార్డ్ వర్క్ చేసుకోవచ్చు, శారీరక బరువు పెరగకుండా వ్యాయామం చేసుకోవచ్చు. తర్వాత ఫైనాన్షియల్ కండిషన్స్ వీక్గా ఉంటే అదర్ వర్క్ ఏదైనా చేసి ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసి గెయిన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్స్ మీనరాశి వారికి మళ్ళీ ఉంటాయి. కాబట్టి నెగిటివ్నే మనం చూడకుండా పాజిటివిటీని కూడా ఎలా మార్చుకోవాలి అనేది కూడా ఆలోచన చేయాలి. సమస్యలు ఉండడానికైతే ఉంటాయి, మీనరాశి వారికి చాలా సమస్యలు ఉంటాయి. బట్ దానిని వాళ్ళు సోల్ ఇంట్రాస్పెక్షన్ అని అంటాం అనమాట. ఆ ఇంట్రాస్పెక్షన్లోకి వెళ్తారు మీనరాశి వాళ్ళు. ప్రతి ఒక్కదాన్ని డీకోడ్ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. కాబట్టి విజేతగా నిలబడతారు. అంటే సాధ్యం కాని విషయాల్ని కూడా సాధించుకొని నిలబడతారు.
సో ఈ వర్డ్స్ అన్నవి చాలా మీకు మోటివేషన్గా ఉంటాయి. ఎందుకంటే అది పాసిబిలిటీ ఉంది మీనరాశి వారికి. ఎందుకంటే అదే రాశిలో ట్రాన్సిట్ అవుతూ ఈ శని యొక్క అంటే వాటర్ సైన్ కాబట్టి బరువైన భావాలన్నమాట, మనసులో లోతులకెళ్ళి ఇంట్రాస్పెక్షన్ అవుతుంది ఈ సాటర్న్ ట్రాన్సిట్ టైంలో. అండ్ రెట్రాగేషన్ స్టేజ్ కూడా వీళ్ళకి పాజిటివ్గానే ఉంటుంది మీనరాశి వారికి. సో ఎన్ని అవమానాలు ఉన్నా, ఎన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రిలేషన్స్లో బ్రేకప్ ఉన్నా ఏమీ కాదు, అన్నిటినీ వీళ్ళు బాగా అంటే వర్క్ చేసి వాటిపైన ప్రతిదాన్ని అసాధ్యం కానిది సుసాధ్యంలోకి తెచ్చుకునే అవకాశాలు మీనరాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఇవ్వండి సాటర్న్ ట్రాన్సిట్ రిజల్ట్స్. మరి ఏలినాటి శని నడుస్తున్నప్పుడు పరిహారాల్లో ఎక్కువగా వృద్ధులకు సేవ చేయటం, పేదవారికి దాన ధర్మాలు చేయటం, ఇలాంటివి దైవభక్తిని పెంపొందించుకోవడం, ఇలాంటివి చేసినట్టయితే ఈ 2.5 year అన్ని రాసులకి కూడా పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్వస్తి.